ఎందుకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది అనేది మొత్తం మాట్లాడాను. సంఘటన స్థలానికి వెళ్ళాను. ఆ పార్క్ లో ఏ విధంగా పెట్టారు, ఏ సందర్భంలో జరిగింది, అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం. వారి ఆవేదన అర్థం చేసుకున్నాం. ఒకటే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నా, క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర భక్తులందరికీ, ఏడుకొండలవాడి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. రెండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. జరగకుండా ఉండాల్సిన సమయం ఇది. చాలా ఆనందంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో ఇలా జరగటం, లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కానిది ఏంటంటే, ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల. కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది, క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని. ముఖ్యంగా ఆడవారికి నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది. మిగతా మండలి ఈవో, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు, మీరు బాధ్యత వహించాలి. వీటికి తప్పులు జరిగినాయి. మీరు వీఐపీ యాటిట్యూడ్ మానేసేయండి. దీపాంకర్, వైస్ ప్రెసిడెంట్ దీపాంకర్ ఘోష్ గారు కూడా ఇదే చెప్తా ఉన్నారు. ప్రతి టెంపుల్లో వీఐపీ ఫోకస్ ఎక్కువైపోయింది. మనకు కావాల్సింది నాట్ అబౌట్ వీఐపీ ఫోకస్ కాదు. మనకు కావాల్సింది సగటు భక్తుడు, సామాన్య భక్తుడు వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. దానికి చర్యలు మీరేం తీసుకుంటున్నారు? ఈ దృష్టితో ఆలోచించకపోతే ఇలాంటి దృష్టాంతాలు, దుర్ఘటనలు మళ్లీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైనా ఈఓ గారు కానీ, ఏఈఓ గారు కానీ మీరు మేల్కొని, మీరు పాలకా మండలి మేల్కొని, చైర్మన్, టీటీడీ చైర్మన్ మీరు కూడా మేల్కొని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చనిపోయిన ప్రతి వ్యక్తికి టీటీడీ తరపు నుంచి, పోలీసు తరపు నుంచి, పాలకా మండలి తరపు నుంచి మీరు వెళ్ళి పరామర్శించేలా చేస్తాం. అలాగే ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తారు. అంతేకాకుండా క్షతగాత్రులైన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాను, ఒకటే మాట ఇచ్చాను, మీరు క్షమించమని మనస్ఫూర్తిగా రెండు చేతులెత్తి ప్రతి ఒక్కరిని అడిగాను, వారి కుటుంబ సభ్యులను అడిగాను. అలాగే మీరు నయమయ్యాక, చికిత్స పూర్తయ్యాక మిమ్మల్ని టీటీడీకి మళ్లీ స్వామివారి దర్శనం చేయించి మళ్లీ మిమ్మల్ని